పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాలకొల్లు బ్రాడిపేట నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొని కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ ఎంపీగా గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొని అనంతరం పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి రామనాయుడుతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొని క్షత్రియ సంఘం మరియు వ్యాపార సంఘాల పెద్దలతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన ఎమ్మెల్యేగా రామనాయుడు ఎంపీగా నన్ను గెలిపించాలని కోరిన శ్రీనివాస్ వర్మ పరిస్థితుల్లో ఉన్నారు. నిర్ణయం తీసుకున్నారు కానీ కూటమి అభ్యర్థిని గెలిపించాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని సాగనంపాలని. కాబట్టి ఎన్నికల్లో మీ అందరి సహకారాన్ని అందిస్తుంది. ఈ గ్రామాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి పార్లమెంట్ సభ్యులుగా నన్ను, శాసనసభ్యులుగా సోదరుడు మిత్రుడు రామానాయుడు గారిని గెలిపించాలనుకుంటున్నాను. రామానాయుడు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు కాబట్టి ఆయన ఏ విధంగా పనిచేశారనేటువంటి విషయం మీద మీకు చక్కటి అవగాహన ఉంది. కాబట్టి రామానాయుడు గారి గురించి ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే రామానాయుడు గారు శాసనసభ్యుడిగా పనిచేసినట్టు ఈ 170 నియోజకవర్గాల్లో ఎవరు పనిచేయలేదు. నిత్యం ప్రజల్లో ఉండి రోజు ఏదో యాక్టివిటీ చేస్తూ నన్ను కూడా చాలా సందర్భాల్లో అతిథిగా పిలుస్తారు. 12 నెలల పాటు సీతారామరాజు గారి జయంతి ఉత్సవాలు చేసినప్పుడు నన్ను కూడా ఒక నెల నక్కలకోట కార్యక్రమం లేకపోతే నిద్ర పడతాను. ఏదో చెప్తున్నాను, అందుకే నేను పాల్గొంటూ లేకపోతే ఉండలేదు. అంటే ప్రజలతో ఆ విధంగా కలిసి మమేకమై పనిచేశాడంటే ఎందుకు చేశాడు అంటే ఆయన ఎందుకు ఆ విధంగా పనిచేయగలిగారంటే సామాన్యుడు కాబట్టి పనిచేయగలిగారనే విషయం మీరు అందరూ గమనించారు. అదే 100 కోట్లు 200 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైతే మనకి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడో దైవదర్శనం చేసుకునేటువంటి మనకి ఇంటికి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఫీల్డ్లో పనిచేసేటువంటి పరిస్థితి